హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ కేసరి. ఈ వీడియోలో మీకు బిఏపిఎస్ స్వామినారాయణ మందిర్ అయితే చూపించబోతున్నాను. ఈ ఆలయం వచ్చేసి సికింద్రాబాద్ లోని రసూల్పురాలో ఉంటుంది. రసూల్పుర మెట్రో స్టేషన్ నుండి జస్ట్ 800 మీటర్స్ దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ వస్తే 10 మినిట్స్ పడుతుంది. టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ ఒక షూ ర్యాక్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం షూ పెట్టుకోవచ్చు. అలాగే మన దగ్గర ఏమైనా బ్యాగ్స్ ఉన్నా గానీ ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ముందుకెళ్తే మాత్రం ఇక్కడ భగవాన్ స్వామినారాయణ గారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి టెంపుల్ ను చూస్తే ఇది టెంపులా లేకపోతే ఏదైనా ఇంద్రభవనం అన్నట్టు ఉంటుంది. అంత బాగుంది. ఈ టెంపుల్ మొత్తం మార్బుల్ తోనే నిర్మించారు. టెంపుల్ కూడా చూడడానికి గుజరాతీ ఆర్కిటెక్చర్ లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగా గుజరాతీ వాళ్ళే ఉంటారు. స్టెప్స్ నుంచి పైకి వచ్చాక ఇక్కడ తిలకం ఉంది. చుట్టూ చూసుకుంటే ఆర్చ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రీ దగ్గర రెండు వైపులా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోటో ఫ్రేమ్ లో కనిపిస్తున్న టెంపుల్ స్వామినారాయణ అక్షర్ధమ్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి గుజరాత్ లో ఉంది. ఇంకా లోపలికి వెళ్లే ద్వారం కూడా మొత్తం గోల్డ్ థీమ్ లో ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. లోపలికి వచ్చాక స్వామినారాయణ గారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో రెండు విగ్రహాలు ఉన్నాయి కదా. ఈ విగ్రహాలు వచ్చేసి భగవాన్ స్వామినారాయణ గారు మరియు గుణాతీత్ నంద స్వామి గారు. రైట్ సైడ్ విగ్రహం ఘన్శ్యామ్ మహారాజు. ఈ పేరు స్వామినారాయణ గారి చిన్నప్పటి పేరు. లెఫ్ట్ సైడ్ విగ్రహం హరికృష్ణ మహారాజు. ఈ పేరేమో స్వామినారాయణ గారి ఎంగేజ్ లో ఉన్నప్పుడు పేరు. ఇంకా మధ్యలో ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి కదా. వీరు కూడా స్వామినారాయణ మందిర్ ఫౌండర్స్. మొత్తం 8 మంది. ప్రజెంట్ ఫౌండర్ వచ్చేసి మహాంత స్వామి మహారాజు. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్వామినారాయణ గారి జన్మస్థలం మట్టి మరియు వారి శిష్యుల జన్మస్థలి మట్టిని అయితే ఇక్కడ భద్రపరిచారు. అసలు స్వామినారాయణ మందిర్లు ఎందుకు నిర్మించారంటే భక్తులు ఎప్పుడైనా వచ్చి దేవుని దర్శించుకునే విధంగా, దేవుడికి భజన చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి, ధర్మ మార్గంలో ఉండే సిద్ధాంతాలతో అయితే ఆలయాన్ని నిర్మించారు. మొదట స్వామినారాయణ మందిర్ ని 1822లో అహ్మదాబాద్ లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ స్టార్ట్ చేసి 203 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో అన్ని సిటీస్ లలో స్వామినారాయణ మందిర్లు అయితే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణలో హైదరాబాద్ లో ఉంది, ఆంధ్రాలో అయితే విజయవాడలో ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇక్కడ సీతాదేవి, రాముడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. పక్కనే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ కి వెళ్తేనేమో ఇక్కడ రాధాకృష్ణుల వారు, శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఆ పక్కనే నీలకంఠం వర్ణి మహారాజ్ విగ్రహం ఉంది. ఈ విగ్రహం కూడా భగవాన్ స్వామినారాయణ గారిదే. తన బాల్య రూపం 11 సంవత్సరాలప్పుడు సన్యాసాన్ని స్వీకరించి దేశాటనకు అయితే బయలుదేరారు. ఇంకా మీరు నీలకంఠ వర్ణి మహారాజ్ గారికి అభిషేకం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ అభిషేకాన్ని మన పిఎం నరేంద్ర మోడీ గారు కూడా చేశారు. ఇక్కడ ఫోటోస్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా చుట్టూ చూసుకుంటే దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే మహాంత స్వామి మహారాజ్ గారి ఫోటోస్ అయితే ఉన్నాయి. హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. పిన్ డ్రాప్ సైలెంట్ అయితే ఉంది. ఇక్కడ మన హిందూ ఫెస్టివల్స్ అన్ని జరుగుతాయి. ఇంకా టెంపుల్ టైమింగ్స్ అలాగే పూజా కార్యక్రమాలన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఆలయంలో ప్రతి సండే నైట్ 8 o'clock కి అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట. దగ్గరలో ఉన్న వాళ్ళైతే రావచ్చు. ఇంకా మనం బయటికి వస్తే రెండు వైపులా గార్డెన్ అయితే ఉంది. లేడీస్ కి, జెంట్స్ కి సపరేట్ గా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఈ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఈ టెంపుల్ కి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లింక్స్ గానీ, టెంపుల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ ని విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలపండి. మీకు ఈ వీడియో ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ కేసరి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.